ముంబై ఇండియన్స్ గడ్డపైన ఎస్ఆర్హెచ్ ఘన విజయాన్ని సాధించారు. ముంబై పైన 6 వికెట్ల తేడాతో విజయభేరి మోగించారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కలిసి పూనకాలు వచ్చేలా ఆడి ప్రత్యర్థి టీంకి పవర్ ప్లేలోనే 92 పరుగులతో చుక్కలు చూపించారు. ట్రావిస్ హెడ్ తిరిగి ఫామ్లోకి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో 76 పరుగులతో ఆడి చూపించాడు. క్లాసెన్ తనలోని మాస్ బయటకు తీసి ఎంఐకి మాస్ చేతలో చూపించాడు. ఈ మ్యాచ్ గెలుపుతో పాయింట్ల పట్టిక స్థానంలో 12 పాయింట్లతో 3వ స్థానానికి చేరింది ఎస్ఆర్హెచ్. వరుసగా 5 విజయాలతో ఎస్ఆర్హెచ్ సింహగర్జన చేస్తోంది. మొదటిగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 243 పరుగులు చేసి 5 వికెట్లని కోల్పోయారు. రికల్టన్ 123 పరుగులు, విల్ జాక్స్ 46 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ ని అందుకోలేక 5 పరుగులు చేసి మరోసారి పెవిలియన్ చేరాడు. నమందిర్ 22 పరుగులు, హార్దిక్ పాండ్యా 31 పరుగులు, తిలక్ వర్మ 7 పరుగులు చేశారు. బూమ్రా ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ ని కూడా తీయలేదు. ఎంఐ ఎస్ఆర్హెచ్ కి 243 భారీ పరుగుల లక్ష్యాన్నే ఇచ్చింది. కానీ ఎస్ఆర్హెచ్ ఉన్న ఫామ్ కి ఆ పరుగులు కూడా సరిపోలేదు. 8 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ని ముగించేశారు. అభిషేక్ శర్మ 45 పరుగులు, ట్రావిస్ హెడ్ 76 పరుగులు, క్లాసెన్ 65 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 21 పరుగులు, సలీల్ అరోరా 30 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ కి మరో విజయాన్ని అందించారు. అసలు ఎస్ఆర్హెచ్ ఎంఐ చేసిన 243 పరుగులని అవలోకగా ఎలా ఆడి గెలిచిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎంఐ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై వాంకడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఎంఐ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి రికల్టన్ జాక్స్ వచ్చారు. రికల్టన్ మొదటి బంతి నుండి విరుచుకుపడుతూ ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ బ్యాటర్లు పవర్ ప్లేలోనే మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎంఐ 78 పరుగులు చేసి ఒక వికెట్ ని కూడా నష్టపోలేదు. మంచి స్టార్టే వచ్చింది ఎంఐకి. విల్ జాక్స్ 22 బంతుల్లో 46 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో ఇషాన్ కిషన్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ కి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. రికల్టన్ వరుసగా బౌండరీలతో ప్రత్యర్థి టీం కి ఒత్తిడి పెంచుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి నిరాశపరిచి 5 పరుగులకే మలింగ బౌలింగ్ లో అభిషేక్ శర్మ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. నమందిర్ 17 బంతుల్లో 22 పరుగులు చేసి ప్రఫుల్ హింజే బౌలింగ్ లో దుబే పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 31 పరుగుల మంచి నౌక ఆడి సాకిబ్ హుసేన్ బౌలింగ్ లో క్లాసెన్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. రికల్టన్ ఈ సీజన్ లో తన మొదటి సెంచరీని పూర్తి చేశాడు విధ్వంసకర బ్యాటింగ్ తో. 55 బంతుల్లో 123 పరుగులు చేశాడు. 8 సిక్స్లతో 10 ఫోర్లతో అదరగొట్టాడు నాట్అవుట్ గా. తిలక్ వర్మ 7 పరుగులకే ప్రఫుల్ హింజే బౌలింగ్ లో క్లాసెన్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎంఐ 243 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయారు. 244 మంచి పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ కి ఇచ్చారు ఎంఐ. ఎస్ఆర్హెచ్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వచ్చారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు మొదటి బంతి నుండే చెలరేగిపోతున్నారు. 6లతో 4లతో దంచి కొడుతున్నారు. ఏ బౌలర్లు కూడా వీళ్ళను ఆపలేకపోతున్నారు. ట్రావిస్ హెడ్ ఎంఐకి తలనొప్పిగా మారాడు. అభిషేక్ శర్మ, బూమ్రాని కూడా ఢీ కొడుతూ 6లతో 4లతో బౌండరీని సాధిస్తున్నాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 92 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు. పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్ 19 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 17 బంతుల్లో 36 పరుగులు చేశాడు. పవర్ ప్లే పూర్తయ్యాక ట్రావిస్ హెడ్ విధ్వంసం ఆగడం లేదు. 6.3 ఓవర్ల దగ్గర ట్రావిస్ హెడ్ ఈ సీజన్ లో తన మొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 20 బంతుల్లో 54 పరుగులు చేశాడు. 7వ ఓవర్లో ట్రావిస్ హెడ్ 23 పరుగులు చేశాడు. ఒక్కసారి ట్రావిస్ హెడ్ ఫామ్ లోకి వస్తే ఎంత డేంజరస్ గా మారుతాడో ఈ మ్యాచ్ లో ఆడి చూపిస్తున్నాడు. 8.4 ఓవర్ల దగ్గర అభిషేక్ శర్మ తన వికెట్ ని కోల్పోయాడు. 24 బంతుల్లో 45 పరుగులు చేసి 3 సిక్స్లు 4 ఫోర్లు కొట్టి గజన్ఫర్ బౌలింగ్ లో ట్రెంట్ బోల్ట్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు. దీంతో 129 పరుగుల భారీ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఎంఐకి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఇషాన్ కిషన్ మొదటి బంతికే 0కే గజన్ఫర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వరుసగా 2 వికెట్లు తీశాక ఎంఐ కాస్త ఊపిరి పీల్చుకుంది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు క్లాసెన్. 9.4 ఓవర్ల దగ్గర ఎంఐకి తలనొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ వికెట్ ఎంఐకి దొరికింది. 30 బంతుల్లో 76 పరుగులు చేసి 8 సిక్స్లు 4 ఫోర్లు కొట్టి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో విల్ జాక్స్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. వరుస వికెట్లను తీస్తూ ఎంఐ తిరిగి గేమ్లోకి కంబ్యాక్ ఇచ్చారు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 134 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయారు. ట్రావిస్ హెడ్ బాధ ఎంఐకి తప్పిందనుకునే లోపే క్లాసెన్ ఎంఐకి మరో తలనొప్పిగా మారాడు. బంతి కనిపిస్తే చాలు 6లు 4లు కొడుతూ ఎంఐకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. 15.1 ఓవర్ల దగ్గర క్లాసెన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 22 బంతుల్లో 50 పరుగులు చేశాడు క్లాసెన్. 16.2 ఓవర్ల దగ్గర నితీష్ కుమార్ రెడ్డి 17 బంతుల్లో 21 పరుగులు చేసి ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. దీంతో 80 పరుగుల పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సలీల్ అరోరా రాకెట్ వేగంతో పరుగుల్ని సాధించి 8 బంతులు మిగిలుండగానే ఎంఐని ఉఫ్ఫని ఊదిపడేశాడు. 10 బంతుల్లో 30 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. క్లాసెన్ మరోసారి తన క్లాస్ ని చూపించి 35 బంతుల్లో 65 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. అసలు ఎంఐ మీద కనికరం లేకుండా ఆడాడు క్లాసెన్. ఎంఐపై 6 వికెట్ల తేడాతో మరో ఘన విజయాన్ని సాధించారు ఎస్ఆర్హెచ్. వరుసగా 5 విజయాలతో దూసుకుపోతున్నారు. బూమ్రా ఈ మ్యాచ్ లో కూడా ఒక్క వికెట్ ని కూడా తీయలేదు. 54 పరుగులు ఇచ్చాడు బూమ్రా. బూమ్రాని ఇలా చూస్తుంటే బాధగా ఉంది. వెయిటింగ్ ఫర్ ఈ స్ట్రాంగ్ కంబ్యాక్. ఈ మ్యాచ్ గెలుపుతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో 3వ స్థానానికి చేరింది. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత ఎంఐ 9వ స్థానానికి చేరింది. వరుసగా అన్ని మ్యాచ్లు ఓడిపోతున్నారు ముంబై ఇండియన్స్. ఇక ప్లే ఆఫ్స్ కి ఈ సీజన్ లో ఎంఐ చేరడం కష్టమే.